దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట. సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, జాలి గల రక్షక, కరుణ గల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మితిలేని కృప చేత, కనికరము చేత, దయ చేత, జాలి చేత, వాత్సల్యత చేత అయ్యా నీ దాసుడు విలియమ్స్ గారి నాయన 99వ సంవత్సరం నాయన జన్మదినం జరుపుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. శ్రేష్టమైన ఈ దినమందు నేను మనతో జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధ వాక్యాన్ని కూడి వచ్చిన బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, దాచుకొనగలిగిన హృదయము మాకు దయచేయమని, విత్తబడే వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. నేను కాలేజ్ చదువుకునే రోజులు, కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రాక్టికల్స్ ఉండటం వల్ల బాగా ఆలస్యం అయ్యేది. మేము రెగ్యులర్గా వచ్చే ట్రైన్లో వెళ్ళిపోయేది. స్టూడెంట్స్ అంతా ట్రైన్లో ఇంటికి వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ప్రాక్టికల్స్ ముగించుకొని వచ్చేసరికి నాకు ట్రైను రాత్రి 7 గంటలకు ఉండేది. తిరుపతిలో చదువుతున్నాం. తిరుపతి నుంచి ట్రైన్ 7 గంటలకి, రేణుగుంటకు వచ్చేసరికి 7:30. దిగిన తర్వాత మేము ఒక రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ రైల్వే కాలనీ చాలా దూరం. షార్ట్ కట్ అంటే మేము రైల్వే ట్రాక్లో నడిచి వెళ్ళాలి. నేను ఒకరోజు దిగి రైల్వే ట్రాక్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఆ లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ ఉందన్నమాట, సగం దూరంలో. అందరూ చెప్పేవాళ్ళు అక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి. నేను ఆ ప్లేస్ను చూస్తున్నాను. అమ్మో, ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి కదా అని అనుకున్నాను. మళ్ళా నడవడం ప్రారంభించాను. కొద్ది దూరం నడిచేసరికి నా పైన ఒక రాయి వచ్చి పడింది. ఖాళీగా ఉంది ట్రాక్ అంతా, ముందు వెనకాల మనుషులు ఎవరు లేరు. వెనక్కి తిరిగి చూసినాను, ఎవరు కనపడలా. అనుకున్నాను, దయ్యాలు ఉన్నాయి కదా, దయ్యాలు నా పైన రాయి వేసినాయి అని అనుకున్నాను. కొద్దిగా స్పీడ్గా నడవటం మొదలు పెట్టినాను. కొద్దిగా స్పీడ్గా నడుస్తూ పోతామంటే కొంత దూరం పోయేసరికి ఇంకొక రాయి వచ్చి పడింది. మళ్ళా ధైర్యం చేసుకుని ఆగినాను. మెల్లిగా వెనక్కి తిరిగి చూసినాను. ఎవరు కనపట్ల. ఇప్పుడు అనుకున్నాను, ఇందాక ఒక రాయి పడింది, ఇప్పుడు ఒక రాయి పడింది. నేను ఈరోజు దయ్యాల చేతికి చిక్కినాను. ఆయన ఈ రోజు నన్ను ఏమో చేయాలనుకుంటా ఉండేవి, అందుకే నా పైన రాళ్ళు వేస్తున్నాయని అనుకున్నాను. ఇంకొద్దిగా స్పీడ్గా నడవటం ప్రారంభించాను. ఈసారి పెద్ద రాయి వచ్చి పడింది మీద. అంతే. నేను ఎంత స్పీడ్గా పరిగెత్తున్నానంటే
నిజంగా ఆ పరుగు భారతదేశంలో ఎవరైనా ఒలింపిక్స్లో పరిగెత్తే భారతదేశానికి గోల్డ్ మెడల్ వచ్చేది. అంతే వేగంగా పరిగెత్తినాను. ఆ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ నేను అనుకుంటాను కదా, అంటే 9 సెకండ్స్ పరిగెత్తినాను అనుకుంటాను. నార్మల్గా నేను మంచి రన్నర్. కాలేజెస్లో షార్ట్ డిస్టెన్సెస్, లాంగ్ డిస్టెన్సెస్ అన్నీ పరిగెత్తేవాడిని. కాబట్టి చాలా వేగంగా ఇంటికి వచ్చి మా అమ్మ డోర్ వేసుకునింది. నేను ఆ స్పీడ్ పరిగెత్తి వచ్చి తలుపు తోసేసరికి లోపల బోల్ట్ కూడా వచ్చేసి మా అమ్మ అడిగింది, ఏమిరా ఎందుకు ఇంత కన్నగారం పడిపోయినావు అని అడిగింది. నేను మా అమ్మకి చెప్పినాను, దయ్యం నన్ను తరుముతుంది. మా అమ్మకి అర్థం కాల, ఇదేంటి దయ్యం తరుముకోవడం ఏంటి అనేది. అవునమ్మా, మొదట ఒక రాయి వేసింది. నేను తిరిగి చూసినాను, ఎవరు కనపడలేదు. కొద్ది దూరం వచ్చినాను, రెండవసారి రాయి వేసింది. తిరిగి చూసినాను, ఎవరు కనపడలేదు. మళ్ళీ మూడోసారి కూడా రాయి వేసింది. మా నాన్న అప్పుడే డ్యూటీ నుంచి వచ్చినాడు. మా అమ్మ మా నాన్నకి చెప్పింది. మా నాన్న అనుకున్నాడు ఎవరో బెదిరించడానికి పని చేస్తున్నారు, అయినా వీడికి డౌట్ ఎందుకు, ఈ డౌట్ క్లారిటీ చేస్తామని ఒక పెద్ద కవర్ తీసుకొని టార్చ్ తీసుకొని పోయి ఆ ట్రాక్ అంతా వెతికినాము. ఆ ట్రాక్ పక్కల ఎవరు కనపడలా. మేము మళ్ళా తిరిగి నడుచుకుని వస్తాము. మళ్ళా రాయి పడింది. అప్పుడు మా నాన్న చూస్తున్నారు, అవును నిజమే రాయి పడింది, ఎక్కడి నుంచి వచ్చింది. మళ్ళా చుట్టూ టార్చ్ వేసి చూస్తున్నాం, ఎవరు కనపడలా. ఇప్పుడు మా నాన్న చెప్పినారు, నువ్వు ముందుకు నీ వెనకాలనే వస్తున్నాను. నేను నడిచిపోతా ఉంటే మళ్ళీ ఇంకొక రాయి వచ్చి పడింది. అప్పుడు మా నాయన పెద్దగా నవ్వినారు. నాకు కోపం వచ్చింది. ముందుగా నేను దయ్యానికి భయపడి చస్తా ఉంటే, దయ్యం నా పైన రాళ్ళేస్తా ఉంటే, మా నాన్నను వెంట తెచ్చుకుంటే కూడా దయ్యం రాయి వేస్తే ఇదేంటి మా నాన్న నవ్వుతున్నాడని. అప్పుడు మా నాన్న అడిగినారు, రాయి ఎక్కడి నుంచి వచ్చి పడిందో చెప్పని అన్నారు. దయ్యం వేసింది అని. మా నాన్న నవ్వి, దయ్యం వేయలేదురా రాయి, నీ వేసుకున్నావు చూసినావు చెప్పులు, ఆ చెప్పులు విసిరేస్తున్నాయి రాళ్ళు అన్నమాట చెప్పినాడు. నేను ఇప్పుడు హవాయి చెప్పులు వేసుకుంటాను. హవాయి చెప్పులకు అలవాటు ఏంటి, వర్షాకాలం మీరు చెప్పులు వేసుకొని బొరదలో నడవండి, ఆ చెప్పులు రోడ్లో ఉన్న బొరదంతా మీ నెత్తి వరకు వేస్తాయి. దాని లక్షణం. అలాగే చిన్న చిన్న రాయి ఏదైతే ఈ హవాయి చెప్పులకు వెనక భాగం తగిలినాయో అవన్నీ ముందు వచ్చి పడినాయి. కాబట్టి నేనేమో దయ్యాలు నా పైన రాయి వేసినాయి అని అనుకున్నాను. ఈ మాట బంధువులకు అందరికీ చెప్పేస్తున్నారు. బంధువులందరూ చెప్పుకొని నవ్వినారు. నాకు అసలు మానం పోయింది. బంధువుల దగ్గర ముఖం చూపించే పరిస్థితి కాదు. ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరూ నన్ను అడిగేవాళ్ళు, రాయి బాగుందా అని అడిగేవాళ్ళు. ఏం బాగుందా, నేను బాగుందా ఎవరు అడిగేవారు కాదు, రాయి బాగుందా. నేను దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని అడిగినాను, అయ్యా అందరూ నన్ను రాయి సుడ్డు పెట్టి ఎగతాళి చేస్తూ ఉన్నారు, నాకు ఈ అవమానం ఉండకూడదు, నాకు ఈ రాయి వలన ఘనత కావాలా, రాయి వలన ఏం కావాలా, ఘనత కావాలా, కాబట్టి నువ్వు నాకు ఘనత కలిగచేయి అని నేను అడిగినాను. దేవుడు వెంటనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక గొప్ప మర్మాన్ని నాకు నేర్పించినాడు. గొప్ప మర్మాన్ని. ఈ మర్మము నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ మర్మం చెప్పడం ఆనవాయి. మామూలుగా ఈ మర్మం చెప్పడానికి దాదాపు 3 గంటల సేపు పడుతుంది. మిమ్మల్ని అందరూ 3 గంటలు కూర్చోబెడతాను, 30 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ తెలుసు, రాయిలో ఏమి లేదు,
జీవం లేదు. రాయికి కళ్ళు లేదు, చెవు లేదు, నోరు లేదు, దానికి మనస్సు లేదు. ఉన్నాయండి? ఉన్నాయా? చెప్పాలా? ఉన్నాయా లేదా? ఈ మాట పైన ఉంటారా? ఈ మాట మారకూడదు లేదు. ఈ ప్రశ్న ఈ ప్రసంగం అయిన తర్వాత నేను మళ్ళీ అడుగుతాను. ఈ ప్రసంగం అయిన తర్వాత మళ్ళీ అడుగుతాను. మీరంతా చాలా మంచి వాళ్ళు, మీరు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, మీరు ఈ నిజము మళ్ళా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వెళ్తాం. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెచ్చిన వారందరూ కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెచ్చి చూడండి. రాసుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెఫరెన్సెస్ రాసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ చక్కని మర్మము మీరు చెప్పడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకర్యాకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఎదుట నేను ఉంచిన రాతిని, యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. మళ్ళా చదవండి. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. మీరేమో రాయికి ఏం లేవని చెప్పినారు, కళ్ళు లేవని చెప్పినారు. వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రధాన యాజకుడైన యెహోషువ ఎదుట దేవుడు ఉంచిన రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయంట? 7 నేత్రాలు. రెండో విషయానికి వెళ్తా. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తుని చూసి శిష్యులు కేకలు వేస్తున్నారండి. హోసన్న జయము, ప్రభు పేరట ఉత్సవానికి జయము అని కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలు చూసి అరుస్తూ ఉన్నారు. గమనండి, ఎందుకు కేకలు వేస్తారు? అరవబాకండి. అప్పుడు యేసుక్రీస్తు ఆ శాస్త్రులకు పరిశీలకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ శిష్యులు మీద కేకలు వేయటం మానేస్తే ఎవరు అరుస్తారంట? రాళ్ళు కేకలు వేయాలంటే రాతికి ఏముండాలా? నోరు ఉండాలా, దానికి పెదాలు ఉండాలా, దానికి నాలుగు ఉండాలా, దానికి ఒక స్వర పీఠిక ఉండాలా. ఇన్ని ఉంటేనే అది కేకలు వేస్తుంది. రాతికి కళ్ళు ఉన్నాయి, రాతికి నోరుంది, స్వరం ఉంది. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నది. చాలు. ఎవరు మొరపెట్టేది? మనుషులు మొరపెట్టినారంటే న్యాయము. హేబేలు రక్తము నేలలో నుంచి మొరపెట్టిందంటే న్యాయము. కానీ అంత్య దినాల్లో ఏవి మొరపెట్టాయంట? గోడలోని రాళ్ళు. మొరపెట్టడం అంటే విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం. రాయికి ఇలాంటి కృప కూడా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువకు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోషువకు రాసిన గ్రంథం 24వ అధ్యాయం 26, 27 వచనాలు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి పెద్ద రాత్రి తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలు అన్నీ ఈ రాతికి వినబడెను గనుక. అది చాలు. ధర్మశాస్త్ర గ్రంథములోని ఆజ్ఞలు రాసి రాతి పలకలు అక్కడ పెట్టి
యెహోవా చెప్తున్నాడు, ఈ మాటలు ఎవరికి వినబడుతున్నాయంట? రాతికి వినబడుతున్నాయంట. అంటే రాయి వినాలంటే రాయికి ఏముండాలా? చెవులు ఉండాలా. ఊరికి చెవులు ఉండటమే కాదు, ఆ వచ్చింది వినపడింది ఏంటో అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ కింద భాగంలో రాయబడింది, ఈ రాయి మీ మీద సాక్షిగా ఉంటుంది. సాక్షిగా అంటే న్యూస్ పేపర్ గా కాదండి, సాక్షిగా అంటే న్యూస్ పేపర్ గా కాదు. అదేం చేస్తుందంట? ఏమైతే వినిందో అది సాక్ష్యము చెప్తుందంట. అవును, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో విధులన్నీ కూడా దేవుడు రాయించినాడు. ఈ మాటలన్నీ కూడా చెప్పబడినాయి. ఈ మాటలు వీరందరూ కూడా విన్నారని రాయి సాక్ష్యము చెప్తుందంట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అంతటి యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు ఈ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడము. దేంతో మాట్లాడాలంట? బండతో మాట్లాడితే ఏమైతుంది? అది నియమనిచ్చును. హల్లెలూయా. ఏమంటే బండతో మాట్లాడితే, బండ నువ్వు మాకు ఏమి ఇవ్వాలా? నీళ్ళు ఇవ్వాలా అని చెప్తే బండ విని నీళ్ళు ఇస్తుందంట. ఏమండి, మనుషులను అడిగితే ఏమండి గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటే ఇస్తున్నారండి? ఆ కాలాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నీళ్ళంతా మనం ఏం చేయాల్సి వస్తూ ఉంది? 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తూ ఉందండి. ఇప్పుడు ఇళ్ళల్లో అడుగుతూ కూడా ఎవరు నీళ్ళు ఇవ్వట్లా. బండ నీళ్ళు ఇస్తుందంట. ఎంతమంది కంటే 6 లక్షల ఇశ్రాయేలీల ప్రజలకి, వారి పశువులకి. అది ఎలాంటి బండ గమనించండి. ఆ బండ వింటుంది. విని నువ్వు నీళ్ళు అడిగితే ఆ బండ నీళ్ళు ఇస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడినప్పుడు అపవాది యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, పాపం చాలా ఆకలిగా ఉన్నావు, ఎందుకు అలాగున ఆకలితో ఉంటావు? అక్కడ ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళు ఏం చేస్తావు? రాయి నువ్వు రొట్టె అయిపోని చెప్తే అది రొట్టె అయిపోతుంది, దాన్ని తీసుకొని తిను. బాగా గమనించండి. యేసుక్రీస్తు చెప్తే ఖచ్చితంగా ఆ రాళ్ళు రొట్టెలైతాయి. అంటే రాతికి ఏ తత్వం కూడా ఉంది? మంచి ఆహార పదార్థము అవ్వగలిగినటువంటి శక్తి కూడా ఉంది. బాగా నిమిషాల వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలరని. హల్లెలూయా. అబ్రహాముకు పిల్లలు పుట్టాలంటే ఇస్సాకు అవసరం లేదండి.
అబ్రహాముకు పిల్లలు పుట్టాలని అనుకుంటే, దేవుడు అనుకుంటే పిల్లలు ఎక్కడి నుంచి పుడతారంట? రాళ్ళల్లో నుంచి పిల్లలు పుడతారంట. ఈ రాయికి ఏ శక్తి కూడా ఉందంటే పిల్లలు పుట్టించగల శక్తి ఉంది. ఈరోజు చూస్తే చాలా మందికి పెళ్ళిళ్ళైతే కానీ ఏం పుట్టట్లా? పిల్లలు పుట్టట్లా. మనుషులుగా పిల్లలు పుట్టడంలా. కానీ ఆశ్చర్యం, దేవుని వాక్యం చెప్తా ఉంది, వాళ్ళు పిల్లలు కంటాయంట. ఎలాంటి రాయో మీరు అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సందర్భం ఉంది. అతడు అలాగూ చేయగా, నేను ఈ సందర్భాన్ని మీకు వివరిస్తాను. దేవుడు ఆయన దూతను పంపించి గిద్యోనుకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనేటువంటి మాట. గిద్యోను అడుగుతూ ఉన్నాడు, యెహోవా దేవుడు మనకు తోడై ఉంటే మా జీవితంలో ఇవన్నీ ఎలాగో జరుగుతున్నాయి అని అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలబడలేక పారిపోతూ ఉన్నారు. నేను పరాక్రమశాలిని అయినా కానీ నా కళ్ళములో నేను గోధుమలు ఎవరు కొట్టడానికి గానుగా చాటున ఉండి నేను గోధుమలు కొడుతున్నాను. ఈరోజు మా శత్రువులను చూసి మేము భయపడే పరిస్థితి వచ్చింది. నువ్వేమో చెప్తున్నావు, నేను నీకు తోడుగా ఉన్నానన్న మాట చెప్తూ ఉన్నావు. నువ్వు మాకు తోడుగా ఉంటే మా శత్రువులను చూసి మేము దాటుకునే పరిస్థితి ఎందుకుంది? ఆ తర్వాత గిద్యోను అడుగుతున్నాడు, నాకు ఒక సూచన కావాలా? యెహోవా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న దానికి ఒక సూచన కావాలా? యెహోవా దూత చెప్తుంది, నీవు రొట్టెను సిద్ధపరచు, బలిపీఠం పైన పెట్టు. ఆ రొట్టెల పైన నీళ్లు పోయి గిద్యోను అలాగున అన్ని సిద్ధం చేసి ఆ రొట్టెల పైన నీళ్లు పోసినాడండి. దేవదూత చేతుల కర్ర ఉంది. ఈ కర్రతో దేవదూత ఆ బలిపీఠపు రాయికి అంటించిందండి. వెంటనే ఆ బలిపీఠపు రాయిలో నుంచి ఏమొచ్చిందంట? ఇప్పుడు చదవాలి 21వ వచనం. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత ఉన్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి హల్లెలూయా అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? రాతిలో నుంచి వచ్చిందంట. మనకు కూడా తెలుసు, మన తాత ముత్తాతలు అంటే మనమంతా ఒకప్పుడు ఎవరు అడవిలో ఉన్నవాళ్ళం. మనం నక్కలోళ్ళు కూడా కాదు, నక్కలోళ్ళు ఈరోజు సిటీలో ఉన్నారు. ఒకప్పుడు మనమంతా ఎక్కడనో కొండల్లో కోనల్లో ఉన్నాను. మనము పచ్చిమాంసం తినేవాళ్ళం. పచ్చిమాంసం కాల్చుకోవాలంటే చెరుముకి రాతితో నిప్పు చేసి కాల్చుకొని తినేవాళ్ళం. అవునండి, చెరుముకి రాయితో కొడితే నిప్పు మాత్రమే వస్తుంది, అగ్ని రాదు. నిప్పు రవ్వకు అగ్నికి చాలా తేడా ఉంది. ఈ రాయి లోపల అగ్ని ఉందంట. ఈ అగ్ని వచ్చి ఆ రొట్టెలను ఆ మాంసమును దహించి వేసిందంట. ఎంత పెక్యులరో అర్థం చేసుకోవాలి. రాతికి కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది. ఈ రాయి సాక్ష్యం చెప్తుంది. ఈ బండ విని నీళ్ళు ఇస్తుంది. ఈ బండ, ఈ రాళ్ళు ఏం చేస్తాయంట? పిల్లలు పుట్టిస్తాయంట. ఆహారముగా కూడా మారిపోతాయంట. చూడండి ఎంత ప్రత్యేకమైన రాయిని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ రాయికి ఉన్నటువంటి ఒక సహజ లక్షణం ఏంటంటే శత్రువును కూడా చంపుతుంది. శత్రువును కూడా మీకు అందరికీ తెలుసు. 1 సమూయేలు 17:45-49 వరకు చూస్తే
గొలియాతును చంపటానికి దావీదు ఒక 5-7 రాళ్ళు ఎదుర్కొన్నాడండి. చిన్న రాళ్ళు, చిన్న గోలిగున్నంత సైజు రాయి. 6 మూరల జారుడున్నటువంటి గొలియాతును చంపేసింది. ఈ రాయికి శత్రువును చంపగలిగిన శక్తి ఉంది. ఈ రాళ్ళకి దేవుడు స్థానం ఎక్కడ కల్పించినాడంటే నిర్గమకాండం 28వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే ఈ రాయి ప్రధాన యాజకుని చెస్ట్కి ఒక పథకం కడతాడు. ఆ పథకములో 12 రాళ్ళు ఉంటాయి. ఇశ్రాయేలు 12 గోత్రములను సూచించే రాళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే అవి డైమండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రెషస్ స్టోన్స్. ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రాన్ని సూచిస్తుంది. యాజకుని న్యాయ విధాన పథకము ధరించుకొని ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడో దేవుడు ఈ రాళ్ళను చూసి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారంట. ఈ 12 గోత్రాలలో ఇవంతా ఒక పక్క పెడితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోకి పోతే మనము పరలోకంలోకి పోతే పరలోకంలో ఒక బహుమానం ఇస్తారంట మనకి. ఏంటి ఆ బహుమానం? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏమంట? తెల్ల రాయి అంట. పరలోకంలోకి పోతే మీకు చాలా గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటంట, ఒక వైట్ స్టోన్ అంట. దానిపైన చెక్కబడిన పేరు ఉంటుందంట. ఎంత ఆశ్చర్యం అంటే. ఇప్పుడు నేను మళ్ళా మొదట అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరంతా యథార్థపరులు, మీరంతా నిత్యం మాట్లాడేవాళ్ళు, మీరు 5 నిమిషాలకు ఒకసారి మాట మార్చేవాళ్ళు కాదు. ఏమండి? ఇప్పుడు చెప్పాలా, రాతికి కళ్ళున్నాయా? ఇందాక లేవన్నా రంతరంలో మాట మార్చేస్తాం కదా. నోరుందా? చెవులున్నాయా? సాక్ష్యం చెప్తూ ఉందా? ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట. ఇంతకీ ఏంటి ఈ రాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ రాళ్ళు? ఇప్పుడు మనం యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయాకు రాసిన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. యెషయాకు రాసిన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, మళ్ళా చెప్పాలా, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో. చాలు. ఎక్కడి నుంచి వచ్చినామంట? మనము ఒక బండ నుంచి వచ్చినామంట. ఆ బండను తొంటలుగా చెక్కి ఈ లోకంలోకి దేవుడు పంపించినాడు. నేను కల్పించి చెప్పట్లా, వాక్యములో ఉన్నటువంటి సత్యం. మీరు ఏ బండ నుంచి చెక్కబడితారో దానిని ఆలోచించుకున్నది. వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ఆ బండ ఎవరంట? ఆ బండ క్రీస్తు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చినారు? క్రీస్తు బాడీ పార్ట్స్. మీరు ఆయన దేహంలో నుంచి ఒక్కొక్కరు మీరు చెక్కబడి ఈ లోకంలోకి పంపించబడ్డారు. ఆయన సజీవుడైన దేవుడు, మీరు సజీవమైన వాళ్ళు. ఎవరు మీరు? సజీవమైన వాళ్ళు. ఈ రాళ్ళలో ఏముందంటే జీవం ఉంది. ఈ రాళ్ళలో జీవం ఉన్నాయి
కనుక ఈ కళ్ళు చూస్తూ ఉన్నాయి, ఈ చెవులు వింటూ ఉన్నాయి, ఈ నోరు మాట్లాడుతుంది, ఈ హృదయం సాక్ష్యం చెప్తూ ఉంది. ఈ బండనిగిన మీరు మాట్లాడితే, ఈ బండనిగిన కుడితే, ఈ బండలో నుంచి ఏమొస్తాయి? జీవజలము బయటకు వస్తుందండి. యేసుక్రీస్తుని గురించిన మాటలు వస్తాయి, యేసుక్రీస్తుని గురించిన పాటలు బయటకు వస్తాయి. ఈ బండ ఎవరిని కట్టుంది? పిల్లలను కట్టుంది. అర్థమవుతుందా? ఈ బండ ఆహారంగా తయారు కాగలిగిన కృప ఉంటుంది. నిజంగా ఇలాంటి జీవితం నీలో ఉంటే ఎవరైనా నీతో మాట్లాడితే వాళ్ళకి ఏం నిండాలా? కడుపు నిండాలా, ఆకలి అనిపించకూడదు. యేసుక్రీస్తు మాట్లాడితే ఎన్ని గంటలు విన్నారండి జనాలు? 72 గంటలు, 3 దినాలు. 3 దినాలు ఎవ్వరు కూడా అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. ఆ పంట వినే మాటలే ఆహారంగా లోపలికి వెళ్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదర సహోదరి, అలాంటి రాయిగా నువ్వు ఉన్నావు. నువ్వు సజీవమైన రాయి. నీ చేత ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాల. వాళ్ళు గుర్తు చేస్తున్నారా? ఈరోజు చాలా చర్చెస్ కడుతూ ఉన్నారు. చాలా చర్చెస్ ఖాళీగా ఉంటున్నాయి. రాళ్ళతో పడుతున్నారు, మామూలు రాళ్ళతో పడుతున్నారు, జీవము లేని రాళ్ళతో పడుతున్నారు. సంఘాలు ఖాళీగా ఉంటున్నాయి. సజీవమైన రాళ్ళతో కట్టే, ఏ రాళ్ళైతే చూడగలుగుతాయో, ఏ రాళ్ళైతే మాట్లాడగలుగుతాయో, ఏ రాళ్ళైతే వినగలుగుతాయో, ఏ రాళ్ళైతే సాక్ష్యం చెప్పగలుగుతాయో, ఏ రాళ్ళైతే పాడగలుగుతాయో, సంఘాలు ఖాళీ ఉండవండి. చర్చ్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ కాదు. చర్చ్ అంటే, సంఘం అంటే విశ్వాసులు. ప్రపంచంలో 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలు, 3 ఆలయాలు ఉన్నాయి, 3 దేవాలయాలు ఉన్నాయి. మొట్టమొదట నాకు నేను దేవాలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా. పరిశుద్ధాత్ముడు ఏ దేహంలో ఉంటారో ఆ బాడీ ఒక చర్చ్. ఎక్కడ 2-3 ఆయన నామమును కూడుకుంటారు, అది ఒక సంఘం. ఈరోజు మనం అందరం కూడుకున్నాం, ఇది ఒక చర్చ్. మూడవది, ప్రపంచంలోని సంఘాలన్నీ కూడా యేసుక్రీస్తు దేహమే. అది సార్వత్రిక క్రైస్తవ సంఘం. అలాంటి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి మీరంతా సజీవమైన వాళ్ళు. అయితే ఇక్కడే ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ రాళ్ళు సాతాను చేతులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ దేవుని చేతిలో ఉండటం లేదు, సాతాను చేతులకు వెళ్ళిపోతున్నాయి. సాతానుడు దీన్ని నెగటివ్గా వాడుతున్నాడు. వాక్యంలో నేను ఈ అంశాలు చూపించగలుగుతాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. బాగా గమనించండి, మన పితరులంతా ప్రవక్తలను కొట్టి చంపేస్తున్నారు. ఈరోజు సువార్త చెప్పడానికి మన దగ్గరికి ఎవరు వస్తూ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఏం చేస్తున్నాం? రాళ్ళతో కొడుతున్నాం. ఆ రాళ్ళు ఎవరో కాదు, మనమే. దైవ సేవకుడు వాక్యం బోధిస్తే ఆ వాక్యం మనకు పుచ్చుకుంటే వెంటనే మనం ఆయన ఏం చేస్తాం? తిరిగి మాట్లాడతాం. రాళ్ళతో కొడుతూ ఉన్నాము. శాస్త్రులు, పరిసయ్యులు మాట్లాడుతున్నారంట, మనము ఆయన ఎక్కడ పట్టుకోవాలా? మాటల్లో పట్టుకోవాలని మాట్లాడుతున్నారంట. ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది, మనము
ఆయనను మాటలతో కొట్టుదము రండి. చాలాసార్లు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం చాలా గర్వంగా, పలానోళ్ళు నా మాటను నన్ను ఈ మాట అన్నారు, నేను వెంటనే వాళ్ళని పలాని మాట అన్నాను, ఆ మాట వినేసరికి చచ్చిపోయినట్లే కదా. అంటే మన మాటలకు ఏ శక్తి ఉంది? మనుషులను చంపగలిగిన శక్తి ఉంది. మనుషులను కొట్టి చంపుతూ ఉన్నాం, ప్రవక్తలను చంపుతూ ఉన్నాం. స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపినారు. యేసు క్రీస్తును కూడా కొట్టడానికి రాళ్ళు ఎత్తుకున్నారండి. ఏం చేస్తున్నావు నువ్వు? కళ్ళుండి చూడవలసిన నువ్వు, దేవుడు నీ కన్ను లేదో అద్భుతాలు చేస్తూ ఉంటే అద్భుతాలు చూడాల్సిన నువ్వు, శ్రేష్టమైనటువంటి మాటలు వినవలసిన నువ్వు, సాక్ష్యం ఇవ్వవలసిన నువ్వు, యేసు క్రీస్తు కోసము విశ్వాసము గల పిల్లలను కనవలసిన నువ్వు, ఇతరుల ఆత్మీయ ఆకలి కోసము నువ్వే ఆహారముగా మారవలసిన నువ్వు ఆపచేయట్లా చంపేస్తూ ఉన్నావు. ప్రవక్తలను చంపుతూ ఉన్నావు, సువార్తికులను చంపుతూ ఉన్నావు, కనవలసిన పిల్లలను నువ్వు చంపుతూ ఉన్నావు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! వీటన్నిటికి మించి మనము చేస్తున్నటువంటి ఒకే ఒక మేజర్ మిస్టేక్ నేను చూపిస్తానండి. ఇర్మియాకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు ఎవరంట? ఇశ్రాయేలు కుటుంబం వారు. ఈరోజు మనం ఎవరు? మనము ఇశ్రాయేలీలు. వారంతా శరీర సంబంధమైన సున్నతి కలిగిన ఇశ్రాయేలీలు, మనము హృదయ సంబంధమైన సున్నతి కలిగిన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు, నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించినవని రాతితోనూ చెప్పుచు. ఎవరితో చెప్తున్నారంట? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం! దేవుని దేహములో నుంచి చెక్కబడి ఆయనకు సాక్షులుగా ఉండవలసిన ఇశ్రాయేలు కుటుంబంలోని ఈ సజీవమైన వాళ్ళు వెళ్ళి జీవము లేనటువంటి మ్రాను దగ్గరికి వెళ్ళి ఆ మ్రానును పిలుస్తూ ఉన్నారంట, నువ్వు మా తండ్రి. వాళ్ళు వెళ్ళి ఒక రాయి దగ్గర చెప్తున్నారంట, రాయి రాయి నువ్వే నన్ను పుట్టించినావని చెప్తూ ఉన్నారంట. ఇంతకు మించిన దౌర్భాగ్యం వేరే ఏం లేదు. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుని ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మ్రాను దగ్గరికి వెళ్ళి తండ్రిని పిలుస్తూ ఉన్నారు. రాతి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పుట్టించినావని రాతితో చెప్తూ ఉన్నారంట. ఇశ్రాయేలీలు ఐగుప్తు యాత్రలో వారు విగ్రహారాధన చేసినారండి. విగ్రహారాధన చివరికి వాళ్ళు ఏం చేసినారంటే ఒక స్టార్ చేసుకున్నారు. ఒక స్టార్ను మోసుకొని వచ్చినారంట. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కనాను వరకు. వాక్యంలో చెప్పబడింది రోంఫా అనే నక్షత్రం. రోంఫా అనే నక్షత్రం. యేసుక్రీస్తు తెల్లవారి వేకువ చుక్క ఆయన్ను మరిచి రోంఫాని దేవతను చేసుకొని నక్షత్ర రూపంలో చేసుకుని దాన్ని ముజాన పెట్టుకొని మోసుకొని వచ్చినారు. జీవము గల నక్షత్రం నువ్వు వెలుగున్న నక్షత్రం, నువ్వు వెలగాల్సిన నక్షత్రం. నీ లోపల ఏముంది? అగ్ని ఉంది. సజీవమైన రాళ్ళలో పరిశుద్ధాత్మ అగ్ని ఉంది. నీలో ఉన్న అగ్నిని నువ్వు ఎందుకు చూడలేకుండా పోతూ ఉన్నావు? నీలో ఉన్న అగ్ని బయటికి రావాలంటే దేవదూత
తీసుకొని వచ్చి తాకాల. దైవ సేవకుడు దేవదూతని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యము నీ హృదయానికి తగిలినప్పుడు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అగ్ని బయటికి వస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని నీలో జీవమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ అగ్ని లేని కారణంగా రాళ్ళన్నీ నిర్జీవమైపోతున్నాయి. రాళ్ళు తిరిగి జీవాన్ని పొందుకోవాలా, అగ్ని తిరిగి రావాలా. రాళ్ళకు శక్తి ఏంటంటే ఇంకొక రాయితో ఇది రాపిడి అయితే అగ్ని పుడుతుంది. ఒకసారి అగ్ని అంటుకుంటే రాళ్ళు మండటం నేర్చుకుంటాయి. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత మాట్లాడుతూ వెళ్తున్నారు. యేసుక్రీస్తుతోనే మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆయన గుర్తుపట్ల. ఆ తర్వాత యేసుక్రీస్తు తను తాను వారికి ప్రత్యక్షం చేసుకొని ఆయన అంతర్ధానం అయిన తర్వాత వీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన మనతో మాట్లాడుచుండినప్పుడు మన హృదయములు మనలో మండలేదా? వాక్యము వింటున్న నీ హృదయములో ఈ మంట ఉందా? మండుతూ ఉందా నీ హృదయం? ఈ మంట ఉంటేనే, ఈ మంట మండితేనే నువ్వు సజీవమైన రాయి. నువ్వు సజీవమైన రాయి. దేవుడు ఈ నగరి ప్రాంతానికి విలియమ్సన్ను ఒక సజీవమైన రాయిగా ఉంచినాడు. హల్లెలూయా. దేవుని దేహములో నుంచి చెక్కబడిన రాయి ఆ రాయి. ఆ రాయికి కళ్ళున్నాయి, చెవులున్నాయి, నోరుంది, హృదయం ఉంది. కాబట్టి క్రీస్తును ప్రకటించాడు. ఆ రాయి అనేక మందికి ఆహారంగా మారింది. ఆ రాయి అబ్రహాము కోసము విశ్వాసంలో వారసత్వాన్ని చూపిస్తూ ఎవరిని కనింది? విశ్వాసులైన పిల్లలను కనింది. తిరుగుండి, ఇక్కడ 5 రాళ్ళు సజీవమైన రాళ్ళు వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు అన్యులైన పిల్లలను కంటూ ఉన్నారంట. రాయిలో జీవము లేకపోతే రాయి అన్యులను కంటుంది. అన్యులను కంటుంది. పిల్లి పిల్లిని కంటాది, పులి పులిని కంటాది, సింహము సింహాన్ని కంటుంది. దౌర్భాగ్యం, క్రైస్తవుడు అన్యులను కంటూ ఉన్నాడు. కారణం లోపల జీవమైన అగ్ని లేదు. అగ్ని కావాలా? ఆ సజీవమైన రాయిలో ఈ అగ్ని ఉంది. కాబట్టి విశ్వాసులైన పిల్లలను కన్నాడు. వారు వల్ల విశ్వాసులైన పిల్లల్ని కంటూ ఉన్నారు. ఈ మంట, ఈ పరిశుద్ధాత్మ కుటుంబాల్లో కొనసాగుతూ ఉంది. నా ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు దేహంలో చెక్కబడిన నువ్వు ఈ మంటను సంపాదించుకో. ఈ మంటను సంపాదించుకో. ఈ మంటను సంపాదించుకుంటే నువ్వు సజీవమైన రాయి అవుతావు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. నువ్వు దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తావు. అనేక మంది నీ ద్వారా రక్షించబడతారు. పరలోక రాజ్యాన్ని ఒక గొప్ప సమూహంగా అర్పణగా అన్యజనులు అనే అర్పణని నువ్వు తీసుకొని వెళ్తావు. ఇలాంటి శ్రేష్టమైన అర్పణ దేవుడు సహోదరుడు విలియమ్స్ ద్వారా సిద్ధపరిచి ఉన్నాడు. ఆయనలాగా మనం కూడా ఒక శ్రేష్టమైన అర్పణని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం దయచేయగాక.